హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి డీఈబీ ఐడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లేదా ఎలా క్రియేట్ చేసుకోవాలి అయితే కంప్లీట్‌గా చూసేద్దాం. సో, ఫస్ట్‌లీ డీఈబీ ఐడీని 2024 బ్యాచోళ్ళు అయితే మెయిన్‌గా క్రియేట్ చేసుకోవాలనమాట. ఇంకా మిగతా బ్యాచ్ వాళ్ళకి అవసరం లేదు. అంటే 2024 నుండి ఎవరైతే తీసుకుంటారో అడ్మిషన్స్ ఓపెన్ యూనివర్సిటీలో సో, వాళ్ళైతే క్రియేట్ చేసుకోవాలనమాట. సో, ఫస్ట్ డీఈబీకి వెళ్ళే ముందు నేను ఫస్ట్ ఏబీసీ గురించి చెప్తాను. ఏబీసీ ఐడీని నేను ఆల్రెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్‌లో ఒక వీడియో చేసి పెట్టాను. సో, ఎవరైతే ఇంకా చేసుకోని వాళ్ళు ఉంటారు కదా! తప్పకుండా వెళ్ళి వీడియోని చూసి అండ్ అలాగే దానికి సంబంధించిన 2 లింక్స్‌నైతే మన కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. సో, దాంట్లో ఫస్ట్ లింక్ వచ్చేసి ఏబీసీ ఐడీని క్రియేట్ చేసుకోవడానికి అండ్ సెకండ్ లింక్ వచ్చేసి క్రియేట్ చేసుకున్న ఏబీసీ ఐడీని యూనివర్సిటీకి పంపించడానికైతే యూజ్ చేసుకోండి. సో, పెట్టిన వీడియోని చూస్తూ నేను పెట్టిన లింక్స్‌ని కూడా యూజ్ చేసుకుంటూ మీరైతే ఈజీగా ఏబీసీ ఐడీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫోన్‌లోనే. ఓకేనా? సో, కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినట్టయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, ఇదనమాట ఏబీసీ ఐడీ ఇన్ఫర్మేషన్ అయితే. ఇప్పుడు మనం డీఈబీ ఐడీ ఇన్ఫర్మేషన్‌కెళ్తే అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏబీసీ ఐడీ వచ్చేసి ఎవరైతే 21, 22 అండ్ 23 ఇయర్స్‌లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు ఏబీసీ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. అండ్ 24 కూడా ఓకేనా? 24 కూడా అండ్ ఆల్సో డీఈబీ ఐడీ వచ్చేసి వీళ్ళందరికీ అవసరం లేదు. ఓన్లీ 24 నుండి ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో అండ్ 24లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో సో, వాళ్ళకైతే ఈ డీఈబీ ఐడీ అయితే యూజ్ అవుతుందనమాట. అండ్ ఈ ఏబీసీ ఐడీ వచ్చేసేసి వీళ్ళందరికీ 21, 22, 23, 24లో తీసుకున్న వాళ్ళందరికీను. ఓకేనా? అండ్ ఈ 24లో వీళ్ళకి స్పెషాలిటీ ఏంటంటే ఏబీసీ ఐడీతో పాటు డీఈబీ ఐడీ అన్నట్టు. అంటే 2 చేసుకోవాలి. ఫస్ట్ ఏబీసీ ఐడీ క్రియేట్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు మళ్ళీ డీఈబీ ఐడీని క్రియేట్ చేసుకొని యూనివర్సిటీకి అయితే సెండ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి డీఈబీ ఐడీ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏబీసీ ఐడీని కూడా అడుగుతారు. సో, దానికోసం మనం ముందైతే ఏబీసీ ఐడీని అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీటన్నిటికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20 డిసెంబర్. ఓకేనా? 20 డిసెంబర్ అనమాట. సో, లేట్ చేయకండి. నేను ఇంతకుముందు వీడియోలో అంటే ఏబీసీ ఐడీ ప్రిపేర్ చేసినప్పుడు ఆ వీడియోలో 15 అని చెప్పాను. బట్ ఎందుకంటే ముందుగా చేసుకుంటే అందరికీ బెనిఫిటే కదా! సో, ఎలాంటి టెన్షన్ ఉండదు. త్వరగా అయిపోతుందని చెప్పి నేనైతే 15 అని మెన్షన్ చేశాను. అండ్ సో, యాక్చువల్ డేట్ అయితే ఇంకా లాస్ట్ అండి. ఎక్స్‌టెండ్ చేయరు అన్నిటి అట్లాగా. సో, ఇది ఆల్రెడీ ఎక్స్‌టెండ్ చేసిన డేట్ అనమాట. సో, 20కి అయితే లాస్ట్ డేట్. తప్పకుండా చేసుకోండి. ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తారులే అని అయితే ఊరుకోకండి. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు తప్పకుండా చేసుకోవాలని మరీ చెప్తున్నారనమాట. సో, మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకోవాల్సింది. అండ్ ఆల్సో ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనము. అండ్ ఇక్కడ వచ్చేసి డీఈబీ ఐడీ క్రియేషన్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద స్టూడెంట్ హూ ఈస్ రిజిస్టర్డ్ ఫర్ అడ్మిషన్. ఇక్కడ నేను చెప్పాను కదా 24 ఓన్వర్డ్స్ అనమాట. అంటే ఇక్కడ నుండి 24లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అండ్ 24 నుండి ఇక్కడ 25లో కానీ 26లో కానీ తీసుకుపోయే వాళ్ళు కానీ డీఈబీ ఐడీ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ దాంతోపాటు ఏబీసీ ఐడీ ఆల్సో మ్యాండేటరీ అనమాట. సో, ఫస్ట్ మనకి ఈ డీఈబీ ఐడీ అంటే మన డీఈబీ ఐడీని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న లింక్ ఉంది కదా! సో, ఈ లింక్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. నేను ఈ లింక్ వచ్చేసి మన కమ్యూనిటీలో ఇస్తాను లేదా టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా ఇస్తాను. దీనికి ఫస్ట్ లింక్ అని పోస్ట్ చేసి ఇస్తాను. ఆ ఫస్ట్ లింక్‌ని మనం డీఈబీ ఐడీ క్రియేషన్ కోసం అయితే యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, అన్నీ రైజ్ చేసేద్దాం. ఇప్పుడు క్లియర్‌గా ఉంది కదా! జిగ్‌జాగ్ లేకుండా. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ చూసుకుంటే అయితే ఈ వెబ్సైట్ నేను ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఏబీసీ ఐడీని క్రియేట్ చేసుకొని ఉంటారు కదా! సో, ఆ ఐడీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ అని అయితే క్లిక్ చేసేసేయండి. ఓకేనా? వన్స్ మనం ఎంటర్ క్లిక్ చేసేసాక ఇక్కడ చూడండి ఆఫ్టర్
entering ABCD, the screen will show you your name, date of birth as per the Aadhaar and ask for your mobile number and email ID. సో ఇదన్నమాట. ఇక్కడ మనకి వన్స్ ఎంటర్ కొట్టాం కదా, ఎంటర్ కొట్టాక ఇక్కడ మనకైతే మన ఏబిసి ఐడితో పాటు నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదే జెండరు అడుగుతుందనమాట. అలాగే ఇక్కడ మేలు, మొబైల్ నెంబరు మనమైతే ఫిల్ చేయాలి. ఓకేనా? అండ్ అగ్రి కొట్టేసి, ఇక్కడ అగ్రి ఉంది కదా, ఈ టిక్ కొట్టేసి మనం సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట. ఓకేనా? ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, అర్థమైందా? సబ్మిట్ కొట్టాక ఏం సింపుల్ అండి. డిఈబి ఐడి విల్ బి క్రియేటెడ్ ఆఫ్టర్ ఎంటరింగ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మనం ఫస్ట్ అసలు 3 స్టెప్స్ అండి, సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనది ఏబిసి, ఈ లింక్ ఓపెన్ చేయగానే ఏబిసి ఐడి అడుగుతుంది. వన్స్ ఏబిసి ఐడి ఎంటర్ చేశాక ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేశాక ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అయితే అంతా వస్తుంది. దాంతోపాటు మనల్ని మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది కదా, సో దీన్ని కూడా టిక్ పెట్టండి. ఇవి 2 కూడా బాక్సెస్ ఫిల్ చేయండి. ఓకేనా? ఇవి ఫిల్ చేశాక మళ్ళీ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టాక మన డిఈబి ఐడి అయితే ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. డియర్ స్టూడెంట్ డిఈబి ఐడి ఈజ్ అని చెప్పి ఇక్కడ డిఈబి ఐడి అయితే వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. చేశాక మళ్ళీ నేను ఇంకో సెకండ్ లింక్ కూడా ఇస్తాను నేను కమ్యూనిటీలో అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో. ఈ సెకండ్ లింక్ ఉంది కదా, మనం ఈ సెకండ్ లింక్ క్లిక్ చేసినాక మనకి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. సో క్లిక్ చేసేసాను. సో ఈ విధంగా వస్తుందన్నమాట పేజ్ అయితే. సో ఇక్కడ మనము అడ్మిషన్ నెంబరు అండ్ అలాగే మొబైల్ నెంబరు 2 ఎంటర్ చేసేసి, సో అడ్మిషన్ నెంబరు అండ్ మొబైల్ నెంబర్ 2 ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడితే మనకి అక్కడ డిఈబి ఐడి అని అడుగుతుంది. సో డిఈబి ఐడిని ఎంటర్ చేసేసి, అంటే ఇందాక మనం చేసేసుకున్నాం కదా, అది నోట్ చేసుకోవాలన్నమాట, లేదా మన మెయిల్కి కూడా వస్తుంది. సో దాన్ని మనము ఎంటర్ చేసేసి మళ్ళీ అక్కడ సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మన డిఈబి ఐడి అయితే యూనివర్సిటీ వాళ్ళకి సెండ్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ.